హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. సో ఈరోజు ఆస్పిరెంట్స్ అకాడమీలో తెలంగాణ హిస్టరీ స్టేట్ ఫేమ్. తెలంగాణ హిస్టరీకి సంబంధించి మనకి పేరు మోసిన ఫ్యాకల్టీలో ఇప్పుడు ఉన్నటువంటి మన పక్కన ఉన్నటువంటి సార్ తెలియని వారంటూ కూడా తెలంగాణ హిస్టరీ ప్రిపేర్ అవుతున్న వారు ఎవరు కూడా ఉండరు. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా హిస్టరీ విభాగంలో చాలా పేరున్నటువంటి ఫ్యాకల్టీ. ఈ రోజు మనకి ఆస్పిరెంట్స్ అకాడమీలో తెలంగాణ హిస్టరీ క్లాస్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి మన ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి రవీందర్ సార్ గురించి మనం కొన్ని తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలను చర్చిద్దాం. ఏంటంటే చాలా మంది విద్యార్థులకి తెలంగాణ హిస్టరీకి సంబంధించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి డౌట్స్ ఉండడం జరిగింది. ఈరోజు చాలా సీనియర్ ఫ్యాకల్టీ తెలంగాణ హిస్టరీలో మనకి రవీందర్ సార్ ఉన్నారు కాబట్టి రవీందర్ సార్ దగ్గర నుంచి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఫస్ట్ డౌట్ ఏంటంటే, హిస్టరీ అంటే సార్ బేసిక్గా తెలంగాణ హిస్టరీ మనకి తెలంగాణ గవర్నమెంట్ 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకొని రావడం జరిగింది. తీసుకుని వచ్చిన తర్వాత తెలంగాణ హిస్టరీలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి టాపిక్స్ అంటే లైక్ శాతవాహనులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, కుతుబ్ షాహీలు కావచ్చు, అసఫ్ జాహీలు కావచ్చు, ఇవి 4 చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్స్ మనకి తెలంగాణ హిస్టరీలో. అయితే దీంట్లో స్టూడెంట్స్ ఎక్కువ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, సార్ ఒక్కొక్క మెటీరియల్లో ఒక్కొక్కలాగా ఉంది సార్, కంటెంట్ ప్రాపర్గా లేదు. తెలుగు అకాడమీలో సోర్స్ ఒకలా ఉంది, వేరే మెటీరియల్ ఒకలా ఉంది సోర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు క్వశ్చన్స్ వస్తున్నవి, ఆ క్వశ్చన్స్ని డిలీట్ చేస్తున్నారు. లేదంటే క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనకి దాంట్లో ఆన్సర్ ఉండట్లేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొంత గందరగోళం ఉంది సార్. అసలు మేము తెలంగాణ హిస్టరీని ఏది ప్రామాణికంగా తీసుకోమంటారు? లేదు అంటే గత ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ హిస్టరీని కొంచెం తొక్కివేయడం జరిగింది. ఈ యొక్క క్రమంలో రకరకాలైనటువంటి బుక్స్ మార్కెట్లో ఉన్నవి. కాబట్టి మాకు ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా పోతుంది. మేము తెలంగాణ హిస్టరీలో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే, ఎందుకోసం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ జీపీఓ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలంగాణ హిస్టరీకి చాలా ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది. దీనిలో అధిక మార్క్స్ సంపాదించాలంటే మనము ఏ విధంగా చదువుకోవాలి, ప్రామాణికం ఏంటి, తెలంగాణ హిస్టరీ అసలు ఎట్లా చదువుకోవాలి, దాని యొక్క ఆది నుండి అంతం వరకు ఇటువంటి డౌట్స్ పిల్లల దగ్గర చాలా ఉన్నాయి సార్. మీ యొక్క మాటల్లో మరి వారికి వివరణ ఇస్తారని మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ప్రతి రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంటే బిఫోర్ 2014 మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన రాజ్య వంశాల గురించి ఎవ్వరికి తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన చరిత్రను మనము మార్కుల కోసం కాకుండా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్నదనే ఉద్దేశంతో మనం తెలంగాణ చరిత్ర చదువుకోవాలి. మీరు కూడా పాయింట్ గమనించాలి, తెలంగాణ చరిత్రలో ఏమి ఇంపార్టెంట్ సార్? తెలంగాణ చరిత్ర మొత్తం ఇంపార్టెంటే. మరి తెలంగాణ చరిత్ర ఎక్కువగా ఎక్కడి నుంచి అడుగుతున్నారు సార్? రాజకీయ, ఆర్థిక అంశాలు, శాసనాలు, గ్రంథాలు ఉండి ఎక్కువ అడుగుతున్నారు. మరి తెలంగాణ చరిత్రకు ప్రామాణికం అంటూ ఏం బుక్ సార్? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రామాణికం చూసుకున్నట్లయితే మనము తెలుగు అకాడమీ అనేది ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు, తెలుగు అకాడమీ ప్రామాణికం అని. మరి సార్ తెలుగు అకాడమీలో కొన్ని రకాల అక్షర దోషాలు ఉన్నాయి, నిజమేనా సార్ అంటే? లేదు, అక్షర దోషాలు ఉంటే మనము ఖచ్చితంగా ఆ కోర్టులో మనం పిటిషన్ వేయచ్చు. మళ్ళీ ఇంకొక విషయం దంచాలి, మరి తెలంగాణ హిస్టరీ మంచిగా ఎక్కడ నేర్చుకోగలుగుతాం సార్? ఎక్కడ అంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లల్లో ఆస్పిరెంట్ అకాడమీ అనే ఇన్స్టిట్యూట్ నెంబర్ 1 ఇన్స్టిట్యూట్. నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అని మీరు ఎట్లా అంటున్నారు సార్ అంటే, ఏదన్నా ఇన్స్టిట్యూట్ కాలానుగుణంగా పెడతారు. కాలానుగుణంగా అంటే నోటిఫికేషన్ వచ్చే టైం ఇన్స్టిట్యూట్ పెడతారు. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా పిల్లల కోసం నేను ఉంటా, మార్కెట్ నిలదొక్కుంటా అన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదన్నా అంటే నా ఒక ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్లా అది ఆస్పిరెంట్ ఇన్స్టిట్యూట్ మాత్రమే. ఎందుకు సార్ మీరు అలా ఎలా బల్ల గుద్దినట్టు ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఇక్కడ తెలంగాణ చరిత్ర అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఆల్రెడీ ఒక బ్యాచ్కి తెలంగాణ చరిత్ర అయిపోయింది, ఇంకో బ్యాచ్కి మళ్ళీ తెలంగాణ చరిత్ర స్టార్ట్ చేసినాం. అంటే ఒక బ్యాచ్ సంపూర్ణంగా అయిపోయింది. ఖచ్చితంగా ఇక మీరు చూసుకున్నట్లయితే వీళ్ళందరూ ఈ ఆస్పిరెంట్ ద్వారా ఉద్యోగాలు సాధించడంలే. ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి? అంటే ఒక గొప్ప మంచి పుస్తకం, మంచి మిత్రుడు, మంచి ఇన్స్టిట్యూట్, మంచి గురువు. మంచి ఇన్స్టిట్యూట్, మంచి గురువు, మంచి పుస్తకం, మంచి మిత్రుడు అనే ధోరణితోని మీ సందేహాలన్నీ నివృత్తం కావాలంటే మంచిర్యాలలోని ఆస్పిరెంట్ అకాడమీకి రండి. నివృత్తి ఖచ్చితంగా చేస్తాం. భయపడద్దు, అపోహద్దు. ఎగ్జామ్స్ పరీక్షల గందరగోళం అస్సలు వద్దు సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరిన్ని ప్రశ్నలు మనం మరిన్ని వీడియోలో మునుముందు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.